కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు పోలీసుల తనిఖీలలో బీవీసీ లాజిస్టిక్స్కు సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు 5,60,00,000 రూపాయల విలువైన 8 కేజీల 106 గ్రాముల బంగారం, 46 కేజీల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ నగల దుకాణం నుంచి వెండి వస్తువులు తీసుకుని వెళ్తుండగా వాహనాన్ని పట్టుకున్నారు. పెద్దాపురం పోలీసులు వాహనాన్ని ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు. తరువాత ఈ వాహనాన్ని కాకినాడ జిల్లా ట్రెజరీ ఆఫీస్ కి తరలించామని పెద్దాపురం ఆర్డీఓ సీతారామరాజు గారు వెల్లడించారు. 9:30 టైంలో ఒక వ్యాన్లో క్లోజ్డ్ వ్యాన్లో తనిఖీ చేసినప్పుడు ఎఫ్ఎస్టీ టీంలో వారు తనిఖీ చేసినప్పుడు వాళ్ళు దాంట్లో బంగారము వెండి అనేది కనుగొనబడింది. దానికి సంబంధించినటువంటి పత్రాలు చూపమంటే ఆ వ్యాన్లో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు సరైనటువంటి ఆధారాలు చూపనందువలన మరి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వితౌట్ పర్మిషన్ లేకుండా వాల్యుబుల్ అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ క్యాష్ కానీ కొన్ని సర్టన్ పరిధికి మించి అనుమతి లేకుండా రవాణా చేయకూడదు. ఆ విధంగా ఎటువంటి పరిమితులు లేకుండా రవాణా చేస్తున్నటువంటి కారణంగా దాన్ని ఎఫ్ఎస్టీ టీమ్స్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి దాన్ని పరిశీలించినప్పుడు 8.5 కేజీలు బంగారము, 25 కేజీల పైన సిల్వర్ ఉన్నట్టు గుర్తించేసి దాన్ని సీజ్ చేసి డిస్ట్రిక్ట్ ట్రెజరీకి పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఒకవేళ వాళ్ళే ఆధారాలు ఉంటే ఆధారాలతోటి వాళ్ళు ఎప్పుడైనా అక్కడ జిల్లా కమిటీ ఒకటి ఉంది, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ ఒకటి ఉంది. ఆ కమిటీకి వాళ్ళు తగినటువంటి ఆధారాలు సమర్పిస్తే వాళ్ళు అది వెరిఫై చేసి ఒకవేళ అది కరెక్ట్గానే జెన్యూన్ కేసు అనేది తెలిస్తే దానికి సంబంధించినటువంటి వెండి తర్వాత బంగారాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది ఇది సీజ్ చేసింది మన పెద్దాపురంలోనే. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే వైజాగ్ నుంచి ఇక్కడికి పెద్దాపురం మీదుగా కాకినాడ వెళ్తున్నట్టు చెప్పారు. మన గుర్రాల సెంటర్ దగ్గర